హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో, మీరు చూస్తున్నది ఏంటో తెలుసా? గుమగుమలాడే గుత్తి వంకాయ ఫ్రై. సో, అదేంటి గుత్తి వంకాయ ఫ్రై కూడా పెడతారా అని అనుకుంటున్నారా? కొంచెం ఒక్క స్పూన్ వేసుకొని తింటే చాలు కర్రీ అన్నమంతా కలిసిపోద్ది కూడా మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఎంతో హెల్తీ కూడా. సో, ఇందులో వాడే మన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చాలా ఆరోగ్యకరమైనవి. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి గుత్తి వంకాయలు, ఒక పచ్చిమిరపకాయ అయితే నేను తీసుకుంటున్నాను. అది మీ ఆప్షన్ అనమాట పచ్చిమిరపకాయ. తర్వాత ధనియాలు, అలాగే సాయి మినపప్పు, అలాగే పల్లీలు. సో, ఇవి చాలా మంచి టేస్ట్ ఇస్తాయండి మనకి కర్రీకి. సో, ఈ పప్పులన్నీ వేసుకోవడం వల్ల సో, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, నువ్వులు. సో, ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా! నువ్వులు, మనకి పల్లీలు, ఈ పచ్చిశనగపప్పు ఇవన్నీ మనకి ఫ్రై చేశాక ఎంత బావుంటాయో. సో, అలాగే సాల్ట్ అండి. తగినంత సాల్ట్ అనమాట. సో, సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు. తర్వాత కరివేపాకులు, కొంచెం కరివేపాకులు, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆయిల్ మనకి ముఖ్యంగా కావాల్సింది ఆయిల్ కదండీ! సో, ఏ కర్రీలోకైనా. తర్వాత ఒక ఇంచు అల్లం వెల్లుల్లిపాయ అదే అల్లం ముక్క, తర్వాత ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలనమాట. సో, ఇవేనండి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ కాదు. చాలా సింపుల్‌గా అయిపోద్ది. సో, ఫ్రై కూడా మనకి కాతే ఫ్రై మనం పొయ్యి మీద పెట్టేసి అట్లా పక్కకెళ్ళిపోవడం అలా చేయకండి. సో, దాని దగ్గరే ఉండండి. ఎందుకంటే మనకి కొంచెం అదేంటంటే ఫ్రై కాబట్టి కొంచెం పొళ్ళన్నీ వేస్తాం కాబట్టి కొంచెం త్వరగా మాడే ఛాన్స్ ఉంది. కొంచెం కదుపుకుంటూ ఉండాలనమాట. అందుకే ముందే చెప్పేస్తున్నాను మీకు. సో, గుత్తి వంకాయలు మీకు ఎలా కొయ్యాలో తెలుసు కదండీ! గుత్తుల్లా కోసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బ్రింజలైతే కోసి చూపిస్తున్నాననమాట. సో, అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే షేర్ కూడా చేయండి తప్పకుండా. అలాగే కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ అవి కావాలంటే గనక. సో, చూసారు కదండీ! వంకాయలైతే ఇలా కోసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని మనకి చక్కగా వేడి చూసుకోవాలి ఫస్టు. కడాయి వేడైన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఫ్రై కాబట్టి నేను ఎప్పుడు వేసేలా కాకుండా కొంచెం ఎక్కువే వేసాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. సో, వేసుకొని ఒక్కసారి ఒక 1 మినిట్ కూడా అక్కర్లేదులెండి. ఒక 10 సెకండ్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత పచ్చిశనగపప్పు. సో, అన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోవాలండి ఆయిల్‌లోనే. తర్వాత వచ్చేసి సాయి మినపప్పు. మనకి ఈ పప్పులన్నీ కూడా చాలా టేస్ట్ ఇస్తాయి. సో, పప్పులంటేనే మనకి చాలా కమ్మగా ఉంటాయి కదా! చాలామంది లైక్ చేస్తారు. తర్వాతొచ్చేసి పల్లీలు. సో, అంటే నేను ఎన్నెన్ని వేసుకున్నాను అని ఏమీ లెక్కలేదండి. సో, నాకు నచ్చినన్ని వేసుకున్నాను. అంటే మనకి ఎక్కువ పౌడర్ టైప్ కావాలి అంటే మనకి ఎక్కువ వేసుకోవాలనమాట. సో, నేను అలా వేసేసుకున్నాననమాట. తర్వాతొచ్చేసి ధనియాలు, నువ్వులు వేసేసుకోవాలి. సో, నువ్వులు మనకి కొంచెం చిటిపెటలాడుతూ ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఏం కాదు. కొంచెం మీద పడతదని అంతే. అంతకుమించి ఏం కాదనమాట. సో, నువ్వులు కూడా వేసేసుకున్నాక చక్కగా ఫ్రై చేసేసుకోండి. చక్కగా పప్పులు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోండి చక్కగాని. సో, చూసారు కదండీ! మనకి ఎలా కలర్ అయితే వచ్చిందో చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి. చక్కగా అన్నీ కూడా తర్వాత కొన్ని కర్రీ లీవ్స్, కొన్ని కరివేపాకులైతే వేసేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకైతే వేసేసుకొని తర్వాత వీటిలో మనం కొంచెం అల్లం ముక్క అనమాట. ఒక అర ఇంచు అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒక 7, 8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని పట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలండి. చూసారు కదండీ! నేను వేసేసాను. సో, వేసేసి చక్కగా దీన్ని కచ్చా పిచ్చా కింద బరకగా అయితే పౌడర్ కింద చేసుకోవాలనమాట. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అయితే మర్చిపోవద్దు. సో, బరకగా ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గుత్తి వంకాయల్లో మనం వీటిని స్టఫ్ చేసుకోవడమే. ఈ మిశ్రమాన్నయితే మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని చక్కగా స్టఫ్ చేసేసుకోవాలి. సో, మనకి స్టఫింగ్ అనేది అంతలాగా ఏమి ఉండదులెండి. సో, తర్వాత ఇంకేముంది మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈసారి కూడా కొంచెం ఎక్కువ ఆయిలే వేసానులెండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మళ్ళీ వేసేసుకోవాలి. సో, వేసేసుకున్న తర్వాత ఈ వంకాయలన్నిటిని తీసుకెళ్ళి ఆ ఆయిల్‌లో అయితే వేసేయాలనమాట. సో, చూసారు కదండీ! నేను స్టఫింగ్ పెట్టేసాక కూడా ఇంకా పౌడర్ ఉండింది. సో, దాన్నేంటంటే మనం ఎలాగా మూకిట్లో వేసేయడమే. సో, మళ్ళీ ఒక 3-4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని చక్కగా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ వంకాయలన్నీ కూడా అందులో వేసేసుకోవాలండి. సో, వంకాయలనేవి కొంచెం మనకి త్వరగా మగ్గే అవకాశం ఉంది గాబట్టి, అలాగే అది కొంచెం పౌడర్ కూడా కొంచెం మనకి కొంచెం వెంటనే మాడే అవకాశం ఉంది కాబట్టి
తీసుకుంటూ ఉండండి. దగ్గరే ఉండండి మళ్ళీ చెప్తున్నాను. సో, ఇంక మిగిలిన పౌడర్ కూడా అందులో అయితే నేను వేసేసుకున్నాను. ఇంక ఏమీ వేయక్కర్లేదండి. ఇంకింతే అనమాట. పచ్చిమిరపకాయ కూడా చక్కగా చీలుకుని వేసుకున్నాను. హ్మ్. సాల్ట్ అయితే మళ్ళీ చూసుకొని వేసుకోండి. అంటే మీరు ఆ పౌడర్‌లో నేను సాల్ట్ అయితే వేయలేదు ఫస్టు. మీరు ఆ పౌడర్ పెట్టేటప్పుడు సాల్ట్ వేసేసుకున్న పర్లా, ఇప్పుడు విడిగా సాల్ట్ వేసినా పర్లేదనమాట. సో, నేను విడిగా అయితే సాల్ట్ వేసుకున్నాను. సో, చూసారు కదండీ! ఇట్లా అయితే రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉందండి. నిజంగా ట్రస్ట్ మీ. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుద్ది మీకు. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవాని హ్యాపీ ఫ్యామిలీ.